హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ది మాస్క్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది, దీనిలో క్యారెక్టర్స్ ఏంటి, ఈ మూవీ కథ ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్స్ గా తెలుసుకుందాం. ఈ కథ స్టాన్లీ ఇప్కిస్ అనే బ్యాంక్ ఉద్యోగితో మొదలవుతుంది. స్టాన్లీ అమాయకుడు, పిరికివాడు కూడా, ఆత్మవిశ్వాసం అస్సలు లేని వ్యక్తి. తన బాస్, అద్దె ఇంటి యజమానురాలు, కార్ మెకానిక్ల నుండి తరచూ అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు. అతనికి ఏకైక నిజమైన స్నేహితుడు అతని కుక్క మైలో. స్టాన్లీ కోకో బోంగో నైట్ క్లబ్ లో పనిచేసే అందమైన గాయని టీనా కార్లైల్ ను చూసి ఇష్టపడతాడు. టీనా ఆ నైట్ క్లబ్ ను నడుపుతున్న గ్యాంగ్స్టర్ డోరియన్ టైరేల్ యొక్క స్నేహితురాలు. తన పాత కారు రిపేర్ అయిన తర్వాత మాస్క్ దొరుకుతుంది. స్టాన్లీ నిరాశతో బ్రిడ్జి పై నిలబడి ఉంటాడు. అప్పుడు నీటిలో ఏదో మనిషి ఆకారంలో తేలుతున్నట్లు భావించి రక్షించడానికి దూకుతాడు. అది లోకి శక్తులు కలిగిన ఒక పురాతన చెక్క మాస్క్ అని తెలుస్తుంది. మాస్క్ యొక్క ప్రభావంతో స్టాన్లీ ఆ మాస్క్ ను ధరించగానే అతను అసాధారణమైన శక్తులు గల పచ్చని ముఖం మరియు శక్తివంతమైన వ్యక్తిత్వంతో కూడిన ఒక కార్టూనిష్ సూపర్ హీరోగా మారిపోతాడు. ఇతనే ది మాస్క్ అంటారు. స్టాన్లీ యొక్క అణిచివేయబడిన కోరికలు, ధైర్యం మరియు పిచ్చి ఈ రూపంలో బయటపడతాయి. మాస్క్ అవతారంలో స్టాన్లీ తన్ను అవమానించిన వారందరిపై పగ తీర్చుకోవటం ప్రారంభిస్తాడు. బ్యాంక్ దోపిడీ మరియు టీనా ఆకర్షణ, టీనా ప్రదర్శన చూడటానికి డబ్బు అవసరం కావటం వల్ల స్టాన్లీ మాస్క్ గా మారి బ్యాంక్ ను దోచుకుంటాడు. అదే సమయంలో డోరియన్ గ్యాంగ్ కూడా ఆ బ్యాంక్ ను దోచుకోవటానికి ప్రయత్నించగా మాస్క్ కారణంగా వారి ప్లాన్ విఫలమవుతుంది. మాస్క్ గా స్టాన్లీ కోకో బోంగో క్లబ్ కు వెళ్లి టీనాతో ఉద్వేగభరితమైన డాన్స్ చేస్తాడు. ఇదంతా చూసిన టీనా మాస్క్ మెన్ కి ఆకర్షితురాలు అవుతుంది. ఈ సంఘటనలన్నీ నగరంలో సంచలనం సృష్టిస్తాయి. దీనిపై డిటెక్టివ్ కెలేవే దర్యాప్తు ప్రారంభించి స్టాన్లీనే ఆ మాస్క్ మెన్ అని అనుమానిస్తూ ఉంటాడు. విలన్ కుట్ర మరియు స్టాన్లీ అరెస్ట్ మాస్క్ చర్యల కారణంగా టైరేల్ ఆగ్రహానికి గురవుతాడు. మాస్క్ శక్తిని ఉపయోగించి తన బాస్ నికోను చంపడానికి, నగరాన్ని నియంత్రించడానికి టైరేల్ కుట్ర పన్నుతాడు. ఒక రిపోర్టర్ సహాయంతో టైరేల్ స్టాన్లీని మోసం చేసి పట్టుకుంటాడు. టైరేల్ గ్యాంగ్ స్టాన్లీ నుంచి మాస్క్ ను లాక్కొని అతన్ని పోలీసులకు అప్పగిస్తుంది. డిటెక్టివ్ కెల్లావే స్టాన్లీని అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. టైరేల్ చేతికి మాస్క్ దొరకగానే ఆ మాస్క్ ను ధరించి మరింత క్రూరమైన మరియు శక్తివంతమైన రూపంలోకి మారతాడు. అతను కోకో బోంగో క్లబ్ లో జరుగుతున్న చారిటీ బాల్ కు వెళ్లి తన బాస్ నికోను చంపి క్లబ్ ను పేల్చేయటానికి ఒక టైం బాంబ్ ను అమర్చి టీనాని బందీగా పట్టుకుంటాడు. స్టాన్లీ తన నమ్మకమైన కుక్క మైలో సహాయంతో జైలు నుంచి తప్పించుకొని క్లబ్ కి వెళ్తాడు. అక్కడ అతను టైరేల్ మరియు అతని మనుషులతో పోరాడతాడు. మైలో చాలా చాకచక్యంగా ఆ మాస్క్ ను తిరిగి తీసుకొచ్చి స్టాన్లీకి ఇస్తుంది. స్టాన్లీ మళ్ళీ ది మాస్క్ గా మారి టైరేల్ ను ఓడించి బాంబును ఒక ముసలి నోట్లో పెట్టి పేలకుండా కాపాడతాడు. టైరేల్ మనుషులను పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీసులు స్టాన్లీని అభినందిస్తారు. స్టాన్లీ, టీనా ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. చివరకు స్టాన్లీ మాస్క్ ను వదిలించుకోవాలని నిర్ణయించుకొని దాన్ని తిరిగి నదిలో పడేస్తాడు. టీనా కూడా దీనికి అంగీకరిస్తుంది. స్టాన్లీ స్నేహితుడు చార్లీ మాస్క్ కోసం నదిలోకి దూకబోతున్నప్పుడు స్టాన్లీ యొక్క కుక్క మైలో ఆ మాస్క్ ను ముందుగా పట్టుకొని దానిని తీసుకువెళ్తుంది. నిజమైన ధైర్యం మాయ వస్తువు ద్వారా కాకుండా తన లోపల నుంచే వస్తుందని స్టాన్లీ తెలుసుకోవటంతో కథ ఎండ్ అవుతుంది. సో చూసారు కదా, ఇది ది మాస్క్ మూవీ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.